అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అందరికీ నమస్కారం. సోదరులారా, మన నెల్లూరుకు ఏదో శని పట్టినట్లుంది. అదేవిధంగా నెల్లూరులో ఈ గంజాయి, అదేవిధంగా మారక ద్రవ్యాలు యూజ్ చేసే వాళ్ళ ముఠాలు ఎక్కువైపోతున్నాయి. మనం చూస్తున్నాం. ఒక 2-3 రోజుల ముందర కామ్రేడ్ పెంచలయ్య అనే ఒక సామాజిక కార్యకర్త, అదేవిధంగా మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకొని వస్తూ ప్రజలను చైతన్యపరుస్తూ, అదేవిధంగా ఎవరైతే మత్తు పదార్థాలను అమ్మే ముఠాలు ఉన్నాయో వాటిని ధైర్యంగా ఎదుర్కొంటూ పోరాటం చేస్తున్న ఒక పోరాట ధీరుణ్ణి కొంతమంది ఈ బంగ్యాకు బ్యాచ్ అతన్ని వెంబడించి అతనికి నరికి చంపడం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన. అదేవిధంగా ఈ సంఘటనకు నిరసనగా ప్రతి ఒక్కరు కూడా బయటికి వచ్చి ఎవరైతే ఈ గాంజా మాఫియా ఉందో వాళ్లను కఠినంగా శిక్షించాలని చెప్పి కోరుకున్న సందర్భాలు మనం చూస్తున్నాం. ఈ సంఘటన జరిగిన తర్వాత కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి, అదేవిధంగా వాళ్ళు రాజకీయ లబ్ధి పొందడానికి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీద నిందలు వేసే ప్రయత్నం చేసినారు. ఇక్కడ ఒక ప్రాణం పోయేసి ఆ ప్రాణం కూడా ఏదో వీధి తగాదాలో, లేదా ఆస్తి తగాదాలో, లేదా గ్రూప్ తగాదాలో, లేదా ఫ్యాక్షన్ తగుల్లో అతని ప్రాణం వెళ్ళలేదు. సమాజంలో మార్పు తీసుకొని వస్తూ అందరి బిడ్డలను, తన బిడ్డలను కాదు అందరి బిడ్డలను ఏదైతే ఈ గాంజా మహమ్మారి నుంచి రక్షించే ప్రయత్నం చేస్తున్న ఒక కామ్రేడ్ పెంచలయ్య యొక్క చావు గురించి వాళ్ళు ఆ చావును రాజకీయం చేసుకొని బ్రతకాలని చూస్తున్నారంటే నిజంగా సిగ్గుచేటు. ఎవరైతే ఈ కామ్రేడ్ పెంచలయ్య ఉన్నాడో అతను చేసిన పోరాటం వృధా పోదు. ప్రతి ఒక్కరు కూడా గాంజాకు వ్యతిరేకంగా, అదేవిధంగా ఏదైతే మత్తు పదార్థాలు ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి సోదరులారా, నేను ఒకటే చెప్తున్నా, శ్రీధర్ రెడ్డి ఎటువంటి వ్యక్తి, శ్రీధర్ రెడ్డి మనస్తత్వం ఏంది, శ్రీధర్ రెడ్డి మెంటాలిటీ ఏందనేది నాకన్నా ఎక్కువ తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. శ్రీధర్ రెడ్డి ఎక్కడ కూడా ఇటువంటి సమాజానికి నష్టం కలిగించే కార్యక్రమం తన సొంత తమ్ముడు చేసినా కానీ నిర్దాక్షిణ్యంగా అతన్ని కూడా పక్కన పెట్టే పరిస్థితి శ్రీధర్ రెడ్డిలో నేను చూసినాను. శ్రీధర్ రెడ్డి ఒక పొలిటీషియన్, రాజకీయంగా ఎత్తుగడలు వేసుకోవచ్చు, రాజకీయంగా ప్రతి విమర్శలు చేసుకోవచ్చు, కానీ సమాజానికి నష్టపరిచే ఏ కార్యక్రమాన్ని కూడా శ్రీధర్ రెడ్డి సమర్థించే ప్రసక్తే లేదు. ఈరోజు శ్రీధర్ రెడ్డి 10 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి, ఎవరైతే తెలుగుదేశం పార్టీలో ఉన్న ముఖ్య నాయకులు, అదేవిధంగా శ్రీధర్ రెడ్డి గారి అభిమానులు, అదేవిధంగా శ్రీధర్ రెడ్డి గారి స్నేహితులు, వీళ్ళందరూ కూడా కలిసి ఆ కుటుంబానికి వ్యక్తిగతంగా శ్రీధర్ రెడ్డి గారు 10 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చారు. శ్రీధర్ రెడ్డి ఒక దయాగుణం, దయాహృదయం కలిగిన వ్యక్తి కాబట్టే అతని కుమార్తెలు కూడా తండ్రికి మించిన కూతుళ్ళలాగా వాళ్ళు చరిత్రలో నిలిచిపోయే పని చేసినారు. ఎవరైతే కామ్రేడ్ పెంచలయ్యకు సంబంధించిన 2 బిడ్డలు ఉన్నారో ఆ 2 బిడ్డలకు ఇంటర్మీడియట్ నుంచి ఉన్నతమైన చదువులు, ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు ఏ చదువు చదువుతారో ఆ చదువుకు మొత్తం ఖర్చును ఆ బిడ్డలు భరిస్తామని చెప్పి ముందుకు వచ్చినారు. ఆ విధంగా ముందుకు వచ్చినందుకు ప్రతి ఒక్కరు కూడా శ్రీధర్ రెడ్డి గారి 2 కూతుళ్లను, వాళ్ళ అల్లుళ్లను, వాళ్ళ కూతుళ్ళ అత్తమామలను కూడా మేమందరం కూడా 2 చేతులు ఎత్తి దువా చేయాలా. ప్రతి ఒక్కరు కూడా వాళ్లకు హృదయపూర్వకంగా చల్లని దీవెనలు, ఆశీస్సులు అందించాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఏదైతే ఈ గాంజా మహమ్మారి ఉందో ఇది ఒక ప్రాంతానికో, ఒక పట్టణానికో, ఒక జిల్లాకో, ఒక రాష్ట్రానికి సంబంధించింది కాదు. ఇది భారతదేశంలో ఉన్న యువతరాన్ని సర్వనాశనం చేసేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ ప్రాంతాల్లో ఎక్కడైనా సరే ఈ బంగ్యాకు కానీ లేదా మత్తు పదార్థాలకు సంబంధించిన ఎవరైనా సేవించినా కానీ మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీరు కూడా బంగ్యాకు రహిత రాష్ట్ర నిర్మాణంలో భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ బంగ్యాకు, మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి ముందుకు రండి. నేను ఒకటే చెప్తున్నా, ఏ రాజకీయ పార్టీ పేరు నేను తీసుకోదలుచుకోలేదు, కానీ మీ రాజకీయ లబ్ధిల కోసం ఎవరైతే సామాజిక కార్యకర్తలు ఉంటారో, ఎవరైతే సమాజంలో మార్పు తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తుంటారో వాళ్ళ జీవితాలతో, వాళ్ళ చావులతో దయచేసి రాజకీయాలు చేయబాకండి. ప్రజలు కూడా అమాయకులు కాదు. ప్రజలు కానీ తిరగబడితే మీకు ఇళ్లలో దూరి గుణపాఠం చెప్పే పరిస్థితి వస్తుంది. కాబట్టి
దయచేసి మీకు చేతనైతే సమాజానికి మంచి చేసే ప్రయత్నం చేయండి, లేదా మంచి చేసే వాళ్ళకు సమర్థించండి తప్ప రాజకీయ లబ్ధి కోసం గందరగోళం సృష్టించి మీరు ఎవరైతే తన ప్రాణాన్ని పణంగా పెట్టి తన ప్రాణాన్ని త్యాగం చేసి ఈ గంజా మహమ్మారి నుంచి నెల్లూరు పట్టణాన్ని రక్షించాలనుకున్నాడో అతని ఆత్మ శోభించే విధంగా దయచేసి స్టేట్మెంట్లు ఇవ్వద్దని చెప్పి కోరుకుంటున్నా. అస్సలాము అలైకుం.